ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును పూజ్యుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము సెప్టెంబరు 10 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు కృప మీ అందరికీ తోడయ్యుండి మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని లేఖనాన్ని ప్రతిదినము మనము వింటూ ఆత్మీయముగా బలపడుతూ ప్రభువు రాకడకు సిద్ధపడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దైవజనులను దేవుడు మరుగుపరచి ప్రతిదినం నాలాంటి అనేక మంది దైవజనుల ద్వారా వాక్యాన్ని లోకానికి అందిస్తున్నాడు. అయితే కొంతమందికి వాక్యం వినడం అలవాటుగా మారుతుంది. కొంతమంది వినాలి అనే ఆశతో వింటారు, కానీ దేవుని వాక్యమును విని ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ దినదినము క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడేది ఎంతమంది? వాక్యం వింటున్న మనలను మనము ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ దినము వాక్యం వినుట వలన నేను ఏమి పొందుకున్నాను? ఏమి సరిచేసుకున్నాను? ఏ విషయములో బలపడ్డాను? ఏ విషయములో దేవుడు నాకు ఆదరణ కలిగించాడు? ఈ దిన వాక్యము నా జీవితములో ఏ కార్యాన్ని చేసింది అనేది ప్రశ్నించుకోవాలి. అంతే తప్ప వాడుకగాను అలవాటుగాను వాక్యము వింటే దాని వలన ఏ ప్రయోజనము లేదు. దేవుని పిల్లలుగా వాక్యము యందు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి వాక్యం వింటూ ప్రభువు రాకడకు సిద్ధపడదాం. ఈ దినమున దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 34వ కీర్తన 17వ చరణం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ప్రేమను బట్టి మాతో ప్రతిదినం మాట్లాడుతున్నందుకు వందనాలు. ఎంతోమంది మాకన్నా ఘనులు ఈ దినమును చూడలేక మరణించారు. ఏ యోగ్యత లేకపోయినా మమ్ములను ప్రేమిస్తూ మీ వాక్యము చేత నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ దినం వాక్యము వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి. వారికున్న ప్రతి విధమైన శరీర బలహీనతలు యేసుక్రీస్తు నామమున లయపరచండి. ఆత్మలో వారు ఎదిగి వర్ధిల్లునట్లుగా నీ కృపాక్షేమములు అనుగ్రహించి వారి కుటుంబాలకు మేలు దయచేయుమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న లేఖనములో నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని లేఖనాన్ని చదువుకున్నాం. ఈ లేఖనం చదువుతున్నప్పుడు నీతిమంతులైన వారికి ఎన్నో శ్రమలొస్తాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ శ్రమలను బట్టి వాళ్ళు చెదిరిపోకుండా, శ్రమలను బట్టి కృంగిపోకుండా వాళ్ళు ప్రార్థన చేస్తారు అని మనము తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఈ లోకములో ఒక మనుష్యుడు నీతి కలిగి బ్రతకాలి అంటే
ఎన్నో శ్రమలను ఎదుర్కోవాలి. కారణమేమిటి అంటే లోకము మలినముతో ఉంది. ఎక్కడ చూచినా అవినీతే, ఎక్కడ చూచినా అపవిత్రతే. అది ఈ స్థలము ఆ స్థలము అని కాదు గదా, దేవుని మందిరమును కూడా అపవిత్రపరుస్తున్నారుగా. దేవుని వాక్యాన్ని కూడా అపవిత్రముగా బోధిస్తున్నారుగా. ఇక దేవుని మందిరము దేవుని వాక్యమే అపవిత్రముగా చేస్తే లోకములో ఇంకెక్కడ పరిశుద్ధత ఉంటుంది? ఇలాంటి ఈ లోకములో బ్రతుకుతున్న మనము నీతిగా ఉండాలి అంటే, మనసు అనే నడుము కట్టుకోవాలి అంటే ఎన్నో శ్రమలను ఎదుర్కోవాలి. ఇంటిలో శ్రమలొస్తాయి. భార్య ద్వారా, పిల్లల ద్వారా, భర్త ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, ఈ రీతిగా ఎన్నో శ్రమలు వస్తాయి. యోసేపు జీవితంలో శ్రమలు మొట్టమొదటిగా తన ఇంటి వారి ద్వారే కదా తనకు కలిగింది. కారణమేమిటి? తను అన్నయ్యల మీద ఏదో సాడీలు చెప్పాడని కదా. అవి సాడీలు కాదు, వారి ప్రవర్తనను తండ్రికి చెప్పాడు. అది వారికి సాడీలిలాగా తెలిసింది. అందును బట్టి అసూయపడి సొంత తమ్ముడు చిన్నవాడు అనే కనికరము లేకుండా కొట్టారు, గుంటలో పడేశారు. చివరికి ఏమైపోతాడో అన్న వివేకము లేకుండా అమ్మేసి చనిపోయాడు అని చెప్పి తండ్రికి వర్తమానమిచ్చారు. వారు ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గపు జీవితములో ఉన్నారు. యోసేపుకి శ్రమలు రావడం నీతిని బట్టే కదా. ఇంటిలో శ్రమ అయితే దాసుడుగా అమ్మబడినప్పుడు బయట కూడా శ్రమే. ఆ ఇంటిలో నమ్మకమైన దాసుడుగా ఉంటున్నప్పుడు ఆ ఇంటి యజమానురాలు తనతో పాపము చెయ్యాలి అనుకుంటే ఒప్పలేదు అని చెప్పి కక్షబూని చెరసాలలో పెట్టించింది కదా. ఎన్ని శ్రమలు చిన్న వయసులో అనుభవించాడు. యోసేపు వయసు అప్పుడెంత? ఐగుప్తుకి ఒక నాయకుడయ్యే సమయానికి 30 సంవత్సరాల వయసు. యవ్వన కాలములో నీతిని కాపాడుకోవడానికి యోసేపు ఎంత శ్రమపడ్డాడో, ఎంతగా సమస్యలు ఎదురయ్యాయో. కానీ యవ్వన కాలమందు ఎంత పాపము చేయడానికి అవకాశము దొరికినా పాపము చేయకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము భక్తి కలిగి ప్రవర్తించాడు. నిజముగా యోసేపు యొక్క శ్రమలు మనము తలస్తే మన జీవితములో శ్రమలేవి అసలు? నీతిమంతుడుగా బ్రతికిన వాడికి కదా శ్రమలు. మనము ఎటు గాలి వేస్తే అటువైపుకి ఒగ్గిపోయేటువంటి స్వభావము కదూ. మనకు కష్టమొస్తే, శ్రమొస్తే దేవునికి దూరముగా వెళ్ళిపోయి మనము మేలు పొందాలి అనే తాపత్రయపడే హృదయము కదా. ఈ రోజున రక్షించబడిన వారు నీతిగా బ్రతుకుతున్నారా? అబద్ధములాడకుండా, బూతులు మాట్లాడకుండా, మోసపు క్రియలు చేయకుండా, లోక సంబంధమైనటువంటి మాలిన్యములో పడకుండా ఈ రోజున దేవునికిష్టమైన నీతిమత్వమైన జీవితాన్ని గడుపుతున్నారా? అట్టి వారికి ఎన్నో శ్రమలు సంభవిస్తాయి. అయితే ఆ శ్రమలలో నీతి కలిగిన వారు చేసే పనేమిటి అంటే ప్రార్థన. వారు శ్రమ పెట్టినటువంటి వారిని దూషించడము కానీ, వారి మీద తిరుగుబాటు చేయడము కానీ కాదు, కానీ వారు శ్రమ పెట్టబడే కొలది కూడా వారు ప్రార్థించేవారు. శ్రమ పెట్టబడే కొలది కూడా వాళ్ళు దేవుని యొక్క సన్నిధానములు ఎంతగానో మొరపెట్టేవారు. నేటి దినమున దేవుని పిల్లలుగా ప్రార్థనే మన ఆయుధముగా మార్చుకుంటే అది మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. అంతేకాదు దేవుని సముఖములో మనము ఎదగడానికి ఎంతగానో దోహదపడుతుంది.
ఇశ్రాయేలీలు దేవుని యొక్క సన్నిధానములో శ్రమ పెట్టబడినప్పుడు మోషే పాడిన పాటలో ఒక చరణాన్ని చూడండి. కీర్తన గ్రంథము 90వ కీర్తన 15వ చరణం. నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది, మేము కీడుననుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. శ్రమలు కలిగే కొద్దీ, కీడు కలిగే కొద్దీ మమ్మల్ని సంతోషపెట్టు అని ప్రార్థిస్తూ ఉన్నారు. నిజముగా ఎంత శ్రేష్టమైన ప్రార్థన అనుభవం. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ ఎన్నో శ్రమలను ఎదురు చూడవచ్చు. నువ్వు ప్రభువుని ఎరిగావని, లేక ఏదో నీతిగా బ్రతుకుతున్నావని, లేక నువ్వేదో దీవించబడ్డావని పలు విధాలుగా నీ ఇంటివారు, నీ చుట్టుపక్కల వారు, నీవు ప్రేమించిన వారు నిన్ను శ్రమల పాలు చేయాలి అని ఒకవేళ తలంచవచ్చు. అయితే భయపడవద్దు. నీతో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. నిన్ను రక్షించిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన పైన సంపూర్ణముగా మనం ఆనుకున్నప్పుడు శ్రమలను సహితము నాట్యముగా మారుస్తాడాయన. అబేద్నెగోల జీవితములో అగ్నిగుండమే ఒక శ్రేష్టమైనటువంటి పర్ణశాల అనుభవం అయ్యింది కదూ. మన జీవితములో కూడా శ్రమలను చూసి కృంగిపోకుండా, కీడులను చూసి త్రుట్టిల్లిపోకుండా, లోకాన్ని చూసి భయపడకుండా, మన పక్షమున ఉన్నవాడు వాటికంటే అధికుడు అని సంతోషిస్తూ ప్రభువు పైన ఆనుకొని ఈ లోకపు యాత్రలు మనము సాగిపోదాం. అట్టి గొప్ప కృప దేవుని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. నీ కృపా సన్నిధి తోడుగా ఉంచండి. కుటుంబాలకు క్షేమాన్నివ్వండి. ఇరుకు, ఇబ్బంది, సమస్య, శోధనలు ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు నామమును తొలగించి నీ సన్నిధిలో బిడ్డలని భద్రపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరికీ సదా తోడయుండి మనలను నడిపించునుగాక. ఆమేన్.